ఇప్పుడు ఏమీ లాభం లేదు లామా. ఇక వివాహ ముహూర్తం దాటిపోయిందిగా. ఇక పురోహితుడు పాలిపోయిందాదు. మహాగురు తాతాచార్యుల వారికి జై. 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 మహాత్ములు, మహితాత్ములు, మహా పండితులు, సుప్రసిద్ధ జ్యోతిషాచార్యులు, ఆచార్యుల్లో అగ్రగణ్యులు, వీరు నేరుగా భగవంతునితో మాట్లాడగలరు. దేవలోకంలో అందరూ వీరినే కొనియాడుతారు. వీరి ప్రతి పని అందరికీ దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు మన ప్రియతమ మహాచార్యులు తాతాచార్యులు. గురు తాతాచార్యుల వారికి జై. మహాగురు తాతాచార్యుల వారికి ఎక్కడికి చూసుకొని వెళ్తున్నావు మూర్ఖుడా? గురువు గారిని కలవాలి మహానుభావ. ఆయనకి ఆగ్రహం వస్తే నువ్వు ఇక్కడికిక్కడే భస్మం అయిపోతావు తెలుసా? శాంతించు వత్స. వీరు మా భక్తులు. చెప్పాం కదా వీరి గురించి మీ ఇద్దరికి. గుర్తొచ్చింది. సొమ్ము పొందే మార్గం, శాంతి పరిచే మార్గం. నీ గుండెల్లో నొప్పిగా ఉంటుంది కదా భక్త. మా గురువు గారికి అంతా తెలిసిపోయింది. నిజానికి దివంగతులైన మీ తండ్రి గారి ఆత్మ ప్రతి రాత్రి వచ్చి నీ ఛాతీ మీద ఎక్కి కూర్చుంటుంది. అందువల్లే నీ గుండెల్లో అలా నొప్పిగా అనిపిస్తుంది. అయ్యో భగవంతుడా, కంగారు పడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇప్పుడు మా పరమ పూజలైన గురువు గారి శరణు కోరు వచ్చావు కదా, అంటే నీ జీవితం గంగ పాలే. పానుపు, నీ జీవితం పూల పానుపుగా మారుతుంది. ఇదిగో మీ తండ్రి గారి ఆత్మ శాంతి కోసమని మా పరమ పూజ్య గురువు గారు మీ తండ్రి గారి కోసం శాంతి పూజలు జరిపించాలి కదా. అది జరిపించడానికి కావలసిన ఈ సామాగ్రి నువ్వు 2 మణుగుల గోవు నెయ్యి, సగం మణుగు బాదాం పప్పులు, ఎండు ద్రాక్ష, జీడిపప్పులు, పాలకోవాతో చేసిన మిఠాయి. మొత్తం సామాగ్రి ఇక్కడే చదువుతూ నిలబడితే మీ బంధువుల ఆత్మల మరో 4 వచ్చి నీ ఛాతీ మీదకి కూర్చుంటే మూర్ఖుడా. తమరి ఆజ్ఞ గురువు గారు. సుఖంగా ఉండు. మన గురువు గారిని మించిన దుష్టుడు, దుర్మార్గుడు, నీచమైన వ్యక్తి మరొకరు ఉన్నారు. పాపం చనిపోయిన షావుకారు తండ్రిని కూడా వదలలేదు దురాశాపరుడు. అయినా మనమేం చేయగలం? మనం చేయవలసిందల్లా ఈ పాపాత్ముడు చెప్పిన దానికి వంత పాటమేగా. ఇతను మాత్రం నేరుగా నరకానికే వెళ్తాడు. ఏం మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు గురువు గారు, మీలాంటి మహాగురువు సన్నిధికి చేరాక మా జీవితాలు ధన్యమయ్యాయి అనుకుంటున్నాం అంతే. రండి చూస్తూ. అయ్యో అయ్యో పడిపోయారేమిటి? నేను సాయం చేస్తాను ఉండండి. అయ్యో ఎందుకలా నన్ను చూసి పారిపోతున్నారు? ఏమైందండి మీకు? మహాగురు తాతాచార్యుల వారికి జై. మహాగురు తాతాచార్యుల వారికి జై. నీ ఆకతాయి పనులు ఎవరితో చేశావో నీకు తెలుసా అసలు?